వాట్ హ్యాపెండ్ ఈ మూవీ అయితే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్గా సాగుతుంది. ఈ మూవీ కోసము ఈ మూవీ టీం వాళ్ళు బాగానే కష్టపడ్డారని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే, కానీ వాళ్ళ యాక్టింగ్ అయితే బాగానే ఉంది, డైరెక్షన్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ మూవీ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది. దానితో ఈ మూవీ అయితే యావరేజ్గా ఉందనే చెప్పవచ్చు. మీరు ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి. ఈ మూవీలో అడల్ట్స్ సీన్స్ అంటూ ఏమీ లేవు. సో కాబట్టి ఒక్కసారి ఖాళీగా ఉంటే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక రైస్ మిల్లు నడిపే విలన్ ఉంటాడు. ఈ విలన్ రైస్ మిల్లు పేరుతో డ్రగ్స్ కూడా అమ్ముతూ ఉంటాడు. ఆ డ్రగ్స్ వల్ల నగరంలో హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇక హీరో ఆ డ్రగ్స్ అమ్మే ఆ విలన్ చేసే రహస్యాలను వెలికి తీయడం కోసము హీరో ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతకీ హీరో ఎందుకు ఆ డ్రగ్స్ విషయంలో బయట పెట్టడానికి ప్రయత్నిస్తాడు, ఆ విలన్కి హీరోకి మధ్య ఉన్న లింక్ ఏంటి, హీరో యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే చూడాల్సిందే. ఈ మూవీ యొక్క కథ చిన్నగానే ఉంటుంది. విలన్ చేసే అక్రమాలను హీరో బయట పెట్టేందుకు చేసే కొన్ని థ్రిల్లర్ సీన్స్ అయితే బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. హీరోకి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఆ లవ్ సీన్స్ బాగానే ఉంటే అందులో ఒక ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే మూవీని అయితే కాస్త లో బడ్జెట్తో తీయడం జరిగింది. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే అయితే కాస్త నిదానంగా వెళ్తుంది. కొంచెం రన్ టైం తగ్గించుంటే ఇంకా బాగుండు. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉంటే మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి, లేకపోతే ఈ మూవీని అయితే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.